చేతుల్లోకి తీసుకునే వాడిని ఎవరినైనా వదిలిపెట్టద్దని కదా ఆయన మాట్లాడేది. ఇప్పుడు ఆ చట్టానికి సంబంధించిన అంశం చర్చకు వస్తున్నది. చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారని ప్రాథమికంగా ప్రూవ్ అయింది. ఈ ప్రాథమికమైన సాక్ష్యాలు దొరికినాయి. ఇంతకుముందు మెడికల్ రిపోర్ట్ అది. ఇప్పుడు వచ్చినటువంటిది దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. కాబట్టి ఆయన కోరిక తన మీద చెయ్యేసిన వాళ్ళందరూ జైల్లో ఉండాలని, తనని జైల్లో పెట్టిన వాళ్ళందరూ జైల్లో ఉండాలని, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. అది రఘురామకృష్ణరాజు కసి. కాబట్టి ఆయన దానికోసమే ఎంతకైనా ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాడు ఆయన. అదే జరుగుతుంది అనమాట. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మెంటల్ టెస్ట్ కూడానా ఇది? ఎందుకంటే ఓకే, ఇది నిజంగా సిఐడి చీఫ్ గా ఉన్న అప్పుడు సునీల్ కుమారే చూసారా కొడుతుంటే ఆయన వచ్చి కొట్టారా, లేదంటే ఈయన మళ్ళీ జగన్కు చూపించారా, ఆయన డైరెక్షన్ లో నడిచిందా అన్నది ఒకటి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయనే ఓపెన్ గా చెప్పింది, నేను జైల్లో ఎలా కష్టాలు పడుతున్నా చూడడానికి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టారు, నాకు సెక్యూరిటీ కూడా పెద్దగా లేదు, అన్ని అక్కడి నుంచి ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని చూశారనేది. ఇప్పుడు ఇది నిజమైతే రేపు పొద్దున అది కూడా నిజమా? జగన్మోహన్ రెడ్డి ఇలాగా తన ఏదైతే కక్ష ఉందో వాళ్ళు ఇలా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కొట్టించేలాగా పైశాచిక ఆనందం పొందేవారా అప్పట్లో అనేది కూడా ఇప్పుడు రేజ్ అవుతున్న ప్రశ్న. దాని మీద కంప్లైంట్ ఏం పెట్టి చంద్రబాబు గారు ఏం విచారణకు ఆదేశించలేదు కదా.